RTI Live News. Ask for right. సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం బేతవోలు గ్రామంలో నిర్మించిన 5 అంగన్వాడీ కేంద్రాలు మరియు సీసీ రోడ్లను స్థానిక శాసనసభ్యులు ఉత్తమ్ పద్మావతి రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామంలో ఉన్న గర్భిణీలు పిల్లలకు మంచి బిల్డింగ్లు ఉండాలని, వారికి సరైన పౌష్టికాహారంతో పాటు వారి యొక్క ఆరోగ్యానికి సంబంధించిన సూచనలు, సలహాలు, పౌష్టికాహారం అందించాలని, రోజువారీ మెనూ కూడా వారికి అన్ని వేళలా అందించాలని, గ్రామంలో ఎలాంటి వ్యాధులు సోకకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉండేలాగా చర్యలు తీసుకోవాలని, కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన అన్ని హామీలను త్వరలోనే పూర్తి చేస్తుందని, ప్రభుత్వ పథకాలు ప్రతి ఒక్కరికి అందే విధంగా ప్రజాప్రతినిధులు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే వినేపల్లి చంద్రారావు, మండల ఎంపీపీ బండ్ల ప్రశాంతి, జడ్పీటీసీ బొల్లిశెట్టి శిరీష, గ్రామ సర్పంచ్ వాటికూటి చంద్రకళ, గ్రామ పంచాయతీ కార్యదర్శి రామకృష్ణ, మాజీ ఎంపీపీ బజ్జూరు వెంకటరెడ్డి, గ్రామ ఉప సర్పంచ్ బిట్టు అంతయ్య, పిఎస్సిఎస్ చైర్మన్ బజ్జూరి రవీందర్ రెడ్డి, కాంగ్రెస్ మండల నాయకులు పెండ్రాతి హనుమంతరావు, స్థానిక నాయకులు వట్టికూటి నాగయ్య, మాజీ సర్పంచ్ వెంకటరమణ ఆనందరావు, వంగూరు రమేష్, మైనారిటీ నాయకులు షేక్ షంషుద్దీన్, వివిధ గ్రామాల ఎంపీటీసీలు, సర్పంచ్లు పాల్గొన్నారు. నిర్మల గారు అటుకోండి, మీరు వెనక్కి వెళ్ళిపోండి, బ్యాక్ ఆఫ్ పడుతుంది, అటుకోండి. ఏం కొడతలే రేపటి నుంచి పిల్లలు రండి రండి. మేడం మీకు సెంటర్ రండి. మేడం సెంటర్ తీసుకోండి, మేడం సెంటర్ తీసుకోమ్మా. మీరందరూ ఎందుకండి మేడం మీ సెంటర్ రండి, మేడం సెంటర్ రండి. మేడం మేడం ఇది వంట చేయడానికి ఏం చేసినా నిబద్ధతతోటి సర్వీస్ చేయాలి, చేయడం కాదు. ఏదైనా కూడా నిబద్ధ. మీరందరూ మేడంకి వెళ్ళిపోండి, మీరందరూ మేడంకి వెళ్ళిపోండి. కొత్తలే చూపేసుకుంటా, అది ఆడ దాకా పోవాలన్నా. చూపేసుకుంటా రాదా. నమస్తే అమ్మగారు. మొత్తం అన్నీ అయిపోయినాయి. మొత్తం ఈ రోడ్డు మొత్తం కలిపి ఒకటే పెట్టి
40 లక్షలు బట్ ఏ రోడ్కి ఆ రోడ్ పలక పెట్టించేమనండి వాళ్ళు. అంటే ఎన్ఆర్జీఎస్ కదా మనం ఏదైనా సార్ ఏదేమి దానికి ఎన్ని రోడ్లు అవపడట్లేదు 60 లక్షలు పెట్టి ప్రారంభోత్సవం చేయడం జరిగింది. మరి 2 కోట్ల వరకు కూడా ఇంటర్నల్ సీసీ రోడ్స్ కూడా అంతటా కూడా వేయడం జరిగింది. ప్రత్యేకంగా సర్పంచ్ గారికి నా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ గ్రామానికి ఇవన్నీ వసతులు ఇవ్వడంలో వారి చేయి ఉంది కాబట్టి వారికి ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను.